హాయ్ అండి, అందరికీ వెల్కమ్ టు గ్రీన్ పే. సో గ్రీన్ పేలో లేటెస్ట్గా వచ్చిన అప్డేట్లో మనం ఏ కార్డు ఏ పీజీలో విత్డ్రాల్ చేయాలి అనేది మనం చూసుకుందాం. ఓకే, సో ఫస్ట్ వచ్చేసి మనం ఓపెన్ చేద్దాం గ్రీన్ పే మర్చెంట్ సైట్ ఓపెన్ చేసేస్తాం మనం. సో ఇక్కడ యూజర్ నేమ్ ఎంటర్ చేయాలి. గుర్తుపెట్టుకొని పాస్వర్డ్ రాకపోతే మళ్ళీ కాసేపు అయిన తర్వాత చేయండి. వెంబడే పాస్వర్డ్ ఎంటర్ చేయడం వల్ల ఏమవుతుందంటే అకౌంట్ అనేది బ్లాక్ అవుతుంది. మళ్ళీ అన్బ్లాక్ చేయడానికి హాఫ్ అన్ అవర్ 1 అవర్ టైం పడుతుంది. ఓకేనండి. సో ఎప్పుడన్నా గుర్తుపెట్టుకొని డెస్క్టాప్ మోడ్లోనే మనం సైట్ అనేది ఓపెన్ చేయాలి. సో కొత్తగా వచ్చిన ఇప్పుడు మనకు ఈ ఆగస్ట్లో వచ్చిన అప్డేట్స్ ప్రకారం మనం చూసుకోవాల్సింది ఏంటంటే దేంట్లో ఏ పీజీలో ఏం ఛార్జెస్ ఎంత పడుతున్నాయి చూడండి ఒకసారి. వ్యాలెట్లో ఓపెన్ చేస్తాం. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ పేమెంట్ గేట్వే చూద్దాం డైరెక్ట్. PG1 ఉంది కదండి, PG1. సో PG1లో మాత్రం ఓన్లీ వీసా కార్డ్స్, ఏ బ్యాంక్ వీసా అయినా సరే, HDFC అయినా సరే, SBI అయినా సరే, ప్రతి బ్యాంకు వీసా కార్డు PG1లో తీయండి. అది కూడా యూటిలిటీలో ఆ బ్యాంక్ లిమిట్ ఎంత ఉంటే అంత ఒకటేసారి నెలలో గుర్తుపెట్టుకోండి. ఓకేనా. మళ్ళీ HDFC వీసా ఉంది కదా దీంట్లో రాలేదన్నప్పుడు మీరు ఏం చేయాలంటే ఆ వీసాలో కూడా బిజినెస్ కార్డ్స్ ఉంటాయి, అప్పుడు PG3లో ట్రై చేయండి. ఓకేనా. ఇక్కడ మనకు 1.22% ఛార్జెస్ పడతాయి. నెక్స్ట్ వచ్చేసి PG2లో మనకు ఆల్ కార్డ్స్ వర్క్ చేస్తాయి. HDFC వీసా, HDFC మాస్టర్, HDFC రూపే, ఆల్ బ్యాంక్స్ వీసా రూపే మాస్టర్ పనిచేస్తాయి. ఇక్కడ మనకు 1.45 నుంచి 1.46, ఈ మధ్య 0.1% పెంచినట్లున్నారు, 1.46 అట్లా పడుతుంది. ఓకేనా. దీంట్లో ఆల్ బ్యాంక్స్ వీసా, మాస్టర్, రూపే. మళ్ళీ దీంట్లో కూడా వీసాలో బిజినెస్ ఉంటుంది, మాస్టర్లో బిజినెస్ ఉంటుంది, తర్వాత రూపేలో కూడా బిజినెస్ కార్డు ఉంటుంది. దిస్ కార్డు నాట్ సపోర్ట్ అన్నప్పుడు మీరు డైరెక్ట్ PG3లో ఎంటర్ చేయండి. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి కార్పొరేట్ కార్డ్స్ అంటే మనం ఏ కార్డ్ అయినా బిజినెస్ కార్డ్ దీంట్లో తీయచ్చు. మనకు దీంట్లో ఛార్జెస్ వచ్చేసి 2.7 పడుతుంది. ఓకేనా. నెక్స్ట్ మనకు అమెక్స్, డైనస్ క్లబ్, అవవు. PG4 వచ్చేసి దీంట్లో 1.24 ఛార్జెస్ పడుతుంది. సో వీసా కార్డ్స్ రానప్పుడు దీంట్లో మనం వీసా కార్డ్ తీసుకోవచ్చు, దాంట్లో రానప్పుడు దీంట్లో తీసుకోవచ్చు. ఇది కూడా యూటిలిటీ కిందనే వస్తుంది, కాకపోతే లిమిట్ లోపు తీసుకోవాలి. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి PG5 మాస్టర్ కార్డ్స్ అని ఉంది. బట్ ఇక్కడ PG5 మాస్టర్ కార్డ్స్ కాదు, PG5లో కూడా మనం సేమ్ PG2 లాగా అన్ని కార్డ్స్ విత్డ్రాల్ చేసుకోవచ్చు. ఛార్జెస్ కూడా సేమ్ 1.4546 అంతే ఉంటుంది. ఓకేనా. సో ఇది మన PG. తొందరలో ట్రావెల్ కేటగిరీ వస్తుంది. ట్రావెల్ కేటగిరీ వచ్చినప్పుడు మనకు PG6 యాడ్ అవుతుంది. కాకపోతే PG6 అన్ని కంపెనీలో ట్రావెల్ కేటగిరీ వచ్చింది కానీ 10,000 15,000 లిమిట్ పెట్టాలి అంతే. సో మనది ఏంటంటే 50,000 లిమిట్ తోటి, మినిమం లిమిట్ తోటి వద్దామని చెప్పేసి ట్రావెల్ కేటగిరీ స్టాప్ అయింది. సో మీరు వెయిట్ చేయండి. ఓకేనా. సో దీంట్లో మాత్రం కన్ఫ్యూజ్ అవ్వకండి, ఈ PGs మాత్రం కరెక్ట్ చూసుకొని చేయండి. ఒకవేళ కార్డు ఒక దాంట్లో రాకపోతే ఇంకో దాంట్లో ట్రై చేయండి. సో అలా మీకు అయిపోతుంది. ఓకేనా. థ్యాంక్ యూ అండి.